వాళ్ళకి ఒక చిట్కా. భర్తపై పగ ఎలా తీర్చుకోవాలో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రేణుకా ఏమండి నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసంటే ఎక్కడించలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. మనసు మమత సీరియల్ ఎన్నింటికి వస్తుంది? సాయంత్రం 7:30కి వస్తుందండి. అత్తారింటికి దారేది సీరియల్ ఎన్నింటికి వస్తుంది? 1:30కండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పనులు మాత్రం గుర్తుండవే. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పనులు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడంటే. నీ చీర కొంగుతో చూసిన ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే. రెండిటికి తేడా లేదు. నీకుందిలే. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. అత్తయ్యవా? రేణుకా ఏంటి మేనక? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా. నీ పట్టు చీర ఉంటే ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్కా వేసుకుంటావా? సరే ఇవ్వు. రేణుకా, మీ అన్న చొక్క వేసుకున్నాను చూడు. అయిపోయింది. ఏరా, బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రైతే ఈ పంది పక్కన కదరా నువ్వు పడుకున్నది. రాత్రైతే రేణుకా, ఏమైంది నీకు? ఎదురు మాట్లాడాలంటే నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఇంటికి వచ్చి పెద్ద బిల్డప్ వేస్తా ఉంటారు. ఏరా, సినిమాలు తీసుకెళ్ళంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక సీరియల్ చూడక ఎవరు చూడాలరా? పక్కింటోని చూడాలరా? పక్కింటోని చూడాలరా? నోరు పోయి పూతి 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 పగిలిపోతుంది ఏమనుకుంటావు? నీకు నీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ కాళ్ళకి నీళ్ళిచ్చి, నీకు తుడుచుకోవడానికి తుండిచ్చి, నా పక్కన పడుకోవడానికి చోటిచ్చి, తెల్లగారగానే కాఫీ ఇచ్చి, ఇన్ని ఇచ్చి ఇచ్చి నా జీవితమే పుచ్చిపోయింది కదరా, పుచ్చిపోయింది కదరా. సలసల కాకి ఎర్రటి కావచ్చు నేను చెప్తాను. షట్టిపై షట్టిపై నిన్ను నేను మేనకనే నీ మొగుడు చొక్కా అందుకోవేదో. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. రేణుకా, రేణుకా, ఎక్కడికి వెళ్ళారండి? ఈ ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దెబ్బ తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరట నన్ను ప్రశ్నించేది? మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొగాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొగాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో తిని, మొగుడింట్లో తిని, మొగుడింట్లో తిని. వాడిని వదలను, వాడిని చంపేకపోతే ఈరోజు చూడు. రష్మి, ఒకసారి మా ఆయన చొక్కా వేసుకో ప్లీజ్. రష్మి, నా డ్రెస్ బాగుంది ఈ రోజు. ఒక్కసారి వేసుకో రష్మి. లేదు. సాటి ఆడదాని బాధను అర్థం చేసుకో. నువ్వే ఆడదానివి, నువ్వే ఆడదానివి. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే దాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. అమ్మా, కొంచెం అన్నం వేయమ్మా. ఈ షర్ట్ వేసుకో, వేస్తా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవురా. ఒక్కసారి మా ఆయన చొక్కా వేసుకో. వేసుకో, తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా. చొక్కా వేసుకున్నానమ్మా. నా మెల్లో 3 ముళ్ళు వేసావు. అహంకారమారా నీకు? ఈ రోజు నీకున్న ఆస్తి నేను తెచ్చిన కట్నం రా. కట్నం రా. నాకెక్కడుందమ్మా? దరిద్రుడా, ఇలా కొడుతున్నావేంటే నువ్వు? ఏరా, మొగుడనే పాత్రధారి, నా జీవితానికి సూత్రధారి.
ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఎన్ని రోజులు భరించాలి? ఒక్క నిమిషం, నువ్వు నాన్ సింక్ లో ఉన్నావో నేను నాన్ సింక్ లో ఉన్నాను అర్థం కావట్లేదమ్మా, కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. వాడు నీ మొగుడు కాదే, వాడు ముస్తాడు, వాడు వదిలేయ్. భార్య భర్తలు గొడవ మధ్యలో వచ్చావనుకో తలకాయ పగిలిపోతుంది. ఏమనుకుంటున్నావు? ఊరుకో అమ్మా, చొక్కా ఇప్పమంటావు ఇంత బాగుంటే. చొక్కా వేసుకుంటే చచ్చిపోతారు, ముందు చొక్కా ఇప్పి. ఏంటి రేణుక ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్, నీ మొగుడు చొక్క మా అందరికి చావగొడుతున్నావేంటి నువ్వు? ఏం చేయమంటావు మేనక? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుద్ది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడిని కొట్టొచ్చుగా. అమ్మ నమ్మ కూడా నేను ఆయన ఎలా కొట్టగలను? పతే ప్రత్యక్ష దైవం. రేణుకా, ఏమండి? ఏమే దున్నపోతు మొహం దానా, మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీయో కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయిన మొహంలో ఉందని ఇది. నిన్ను కాదే, మీ అయ్యనాలే. ఆపుతావా మురళి? ఇక నువ్వు ఆపుతావా? నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ పిల్ల మీద చూపిస్తావు. అదేమో దాని ఫ్రస్ట్రేషన్ ని మాకు నీ చొక్కా వేసి మరి వాయగొడుతుంది తెలుసా ఇక్కడ. ఇది నిన్ను వాయిగొట్టిందా? నన్ను మాత్రమే కాదు, ఈ గల్లీలో ఉన్న వాళ్ళందరినీ వాయగొట్టింది అది. అవును, నన్ను కూడా కొట్టింది నీ చొక్కా వేసి. అదేందో సుక్కా వేసి కొడతారు అందరూ, నీ బెల్లమేమో చొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి మాలింది మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా? నమ్మవా? ఆ. ఒకసారి 3 చొక్కాలి. ఎందుకు? కనుక పెద్ద మనిషి 3 చొక్కాలి. సరే, ఇదిగో రేణుక, నీ 3 చొక్కాలు వేసుకున్నావు, ఒక్కసారి చూడు. అపరిచిత గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? గవర్నమెంట్ హాస్పిటల్లో సముద్రంలో సునామీ వచ్చిన పిల్లానికి మెంటల్ వచ్చినా తట్టుకోలేవురా. నా ప్రెస్టేషన్ నేను చూసుకున్నాను, మీ ప్రెస్టేషన్ మీరు చూసుకోరా? ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో, మేమందరం కలిసి నేను కుక్కని కొట్టినట్టు కొడతాం, జాగ్రత్త. పాపిష్టి ముఖాలు మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. బర్ణాలు రాస్తావేంటే? ఈ స్కీమ్ ఏంటే? మీ ప్రెస్టేషన్ నా మీద చూపించారు, నేను నా ప్రెస్టేషన్ సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రెస్టేషన్ కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోతుంది, మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. ఏమండి, ఉంటాను. మళ్ళీ అతి వినయం. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లల్ని కొట్టకరా. అదేదో నోటన్ సిద్ధాంతం అట్ట కొత్తగా మార్కెట్ లో అమలైందట్రా, చూసుకోరా బాబు. రే అమ్మో. సో రోజా గారు, ఎంతసేపు భార్యలు తిట్టడం కొట్టడం, కొంతమందికి అదే పనిగా ఉంటారు తెలుసా. సో వాళ్ళ వైఫ్ కూడా ఇలా యూజ్ చేస్తే న్యూటన్ సిద్ధాంతం బాగుంది, అందరూ బాగా చేశారు. నాగ్ బాబు సార్ బాగా చెప్పావు, కొత్తగా ఉంది ఐడియా, గొప్ప నీతి. ఏం చెప్పావంటే మగవాడు బెండకాయ పులుసులు అంటాడు, మగవాడు బెండకాయ పులుసులు అంటాడు. సో డెఫినెట్ గా ఇది అందరూ ఫాలో అవ్వాల్సిన సిద్ధాంతం. చాలా బాగా చేసావు చంద్ర, నైస్ కిట్.